ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తిరుపతి జిల్లాలోని పురాతన పుణ్యక్షేత్రం శ్రీ కాళహస్తేశ్వరాలయం సందర్శించిన జర్మనీ దేశీయుల బృందం ఇక్కడి కళాకారుల హస్తకళా సంపదను చూసి మంత్రముగ్ధులయ్యారు. స్థానికంగా ప్రత్యేక గుర్తింపు పొందిన కళంకారీ వస్త్రాలను పరిశీలించిన విదేశీ యాత్రికులు ఇక్కడి నైపుణ్యం ప్రపంచ స్థాయిలో నిలబెడుతుందని ప్రశంసలు కురిపించారు. సుమారు 12 మంది జర్మన్ పర్యాటకులు గురువారం ఉదయం శ్రీ కాళహస్తేశ్వరాలయానికి విచ్చేశారు. భారత ఆధ్యాత్మికతపై ప్రత్యేక ఆసక్తి ఉన్న వీరు ముందుగా రాహుకేతు, సర్పదోష నివారణ, శాంతి పూజల్లో పాల్గొన్నారు. వారికోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మండపంలో పురోహితులంతా పూజా విధానాలను వివరిస్తూ శాస్త్రోక్తంగా కార్యక్రమాన్ని నిర్వహించారు. పూజలు పూర్తయ్యాక స్వామివారు శ్రీ కాళహస్తేశ్వర స్వామిని, అమ్మవారు జ్ఞానప్రసూనాంబిని దర్శించుకున్నారు. ఆలయ గంటల్నాదం, వేదఘోష, ధూప, దీపాల సుగంధం విదేశీ యాత్రికులను ఆధ్యాత్మికంగా అలరించింది. మార్గమధ్యంలో ఆలయ సౌందర్యాన్ని కెమెరాల్లో బంధించిన జర్మన్ పర్యాటకులు దేవాలయ ప్రాంగణం నుంచి బయటకు రాగానే వారు చేతిలో ఉన్న మొబైల్ ఫోన్లతో, కెమెరాలతో ఆలయపు శిల్పకళ, వీధులు, శిలా విగ్రహాలు మరియు అక్కడి సందడి వాతావరణాన్ని చిత్రీకరిస్తూ కనిపించారు. తమ సంస్కృతితో భిన్నమైన భారత సంప్రదాయాన్ని ఆస్వాదిస్తున్నట్లు పలువురు సందర్శకులు తెలిపారు. ఇంత పురాతన ఆలయంలో ఇంత శిల్పకళ, ఇది అద్భుతం, మనం చరిత్రలోకి తిరిగి వెళ్లినట్టు ఉంది అని ఒక విదేశీ పర్యాటకుడు అభిప్రాయపడ్డాడు. కళాకారుల కళంకారీ వస్త్రాలకు జర్మన్ల నుండి ప్రత్యేక ఆదరణ లభించింది. ఆలయ దర్శనం అనంతరం జర్మన్ బృందం శ్రీ కాళహస్తిలోని ప్రసిద్ధ కళంకారీ హస్తకళల దుకాణాలను సందర్శించింది. ఇక్కడి కళాకారులు తమ సంప్రదాయ పద్ధతుల్లో తయారు చేసే ప్రతి డిజైన్, రంగు, ఆకృతి చూసి జర్మన్ అతిథులు ఆశ్చర్యపోయారు. కళంకారీపై కళాకారులు చెప్పిన వివరాలు చూస్తే సహజమైన వృక్షరంగులను ఉపయోగించటం, ప్రతి ఆకృతి చేతిపనితోనే ఉండటం, పురాణ పాత్రలు, పుష్పాలంకరణలు, గ్రామీణ జీవన శైలిని చిత్రించే ప్రత్యేక శైలి, ఈ విషయాలు విన్న విదేశీ సందర్శకులు ఎంతో ఆసక్తిగా విన్నారు. అనేక మంది స్కార్ఫులు, దుప్పట్లు, వాల్ హ్యాంగింగ్స్, ఇతర వస్తువులను కొనుగోలు చేశారు. ఈ కళా అద్భుతం, ప్రతి డిజైన్ ఒక కథ చెబుతోంది. మా దేశంలో ఇవి చాలా ప్రత్యేకంగా ఉంటాయి అని ఒక జర్మన్ మహిళ చెప్పారు. ప్రాంతీయ హస్తకళలకు కొత్త మార్కెట్లు తెరుచుకున్న అవకాశం. జర్మనీ నుండి వచ్చిన వారికి ఈ కళాకృతులపై ఉన్న ఆసక్తి శ్రీకాళహస్తి హస్తకళలకు అంతర్జాతీయంగా కొత్త అవకాశాలు తెరుచునుందనే నమ్మకాన్ని కలిగిస్తోంది. స్థానిక కళాకారులు తమ రోజువారీ కష్టానికి ఇలాంటి గుర్తింపు లభించడం పెద్ద ప్రోత్సాహంగా భావిస్తున్నారు. స్ఫూర్తి ఇండియా న్యూస్ కోసం తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి ప్రతినిధి సోహన్ అందించిన భక్తి సమాచారం. స్టేట్యూన్, స్ఫూర్తి ఇండియా న్యూస్. ఇది సామాన్యుడి చేతిలో అస్త్రం. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు.
बोलिए बोलिए। ओ एम ओ एम्मा ओ मैडम हाँ ओके योर कंट्री country Russia. Video. TV TV. Very मैडम मैडम భక్తులు దర్శనానికి వెళ్ళేటప్పుడు క్యూలో పోయేటప్పుడు స్వామి అమ్మవారిని దర్శించుకునేటప్పుడు వీళ్ళొక ఆభరణములు కానీ సెల్ ఫోన్లు కానీ మనీ పర్సులు హ్యాండ్ బ్యాగులు డబ్బులు జాగ్రత్త పరచవలసిందిగా కోరడం అనేది దొంగలు